రాష్ట్రంలో ప్రజా దర్బార్ పాలన ప్రారంభమైంది. అంటే ప్రజలకు వచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. అయితే అనూహ్యంగా గణనీయంగా వస్తున్నటువంటి ప్రజా దర్బార్ సమస్యలు దేనికి సంకేతం? నియోజకవర్గాల్లో జరగాల్సినటువంటి పరిష్కారం ఇప్పుడు కేంద్ర కార్యాలయాలకు, అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గరకు పంచాయతీ చేరటం దేనికి సంకేతం? నిజంగా పరిపాలన అంతా నియోజకవర్గాల్లో జరుగుతుందా, లేదంటే మొత్తం వ్యవహారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా మనకి జరుగుతున్నటువంటి పరిపాలన గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి అసలు వేల సంఖ్యలో బాధితులు వస్తున్నారు, వాళ్ళు అర్జీలు ఇస్తున్నారు. అంటే ఎందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరగక సమస్య పరిష్కారం కాక దేనికి వస్తున్నారు అనేది? కరెక్ట్గా చెప్పాలంటే అండి, ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది వచ్చారు. రెండోది, పార్టీలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి తీసుకురావటం, అదే ఎమ్మెల్యేలని ఈ సూట్ కేసు బ్యాచ్, అంటే పార్టీకి ఒక సూట్ కేసు, ప్రజలకు ఒక సూట్ కేసు అంటే మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. ఎవరంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేటు, కార్పొరేటు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, ఓవర్ నైట్ సంపాదించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసారు. మరి పార్టీలు కూడా సొంత పార్టీలు కాబట్టి ఇక్కడ నియోజకవర్గాల్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళెవరూ ప్రజలను పట్టించుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, పార్టీ నుంచి సీటు తెచ్చుకుంటాం, అదొక గొప్ప. ఇక్కడికి వచ్చి ప్రజలతో ఓటు వేయించుకొని గెలిచాం, మేము డబ్బులు ఇచ్చి గెలిచామనే అహంభావంతో ఉన్నారు వీళ్ళందరూ. ప్రజల సమస్యలు పట్టించుకోరు. ఇప్పుడు పార్టీ దీనికి ప్రజలకు సమాధానం చెప్పలేక ఈ దర్బార్లను పెట్టి ఏదో కొంతమందికి పబ్లిసిటీ, ఏదో మేము చేసాం. ఎంతమంది చేస్తారు వీళ్ళు? కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కోట్ల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యని ఏ సమస్యని వీళ్ళు పరిష్కరించగలరు? ఏదో వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళగలరా? నియోజకవర్గానికి ఎంతమంది ఉంటారు? దాదాపు 3 లక్షల జనాభా ఉంటారు. 4 లక్షల పైనే ఉంటారు. అంటే 2 లక్షల ఓటర్లే ఉంటారు. ఓటర్లు 2 లక్షలు 4 లక్షలు ఉంటారు. ఈ 4 లక్షల మంది ప్రజలు వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. మరి సమస్యలు ఎవరు చేయాలి? అవన్నీ ఎమ్మెల్యే చేయరు. ఇక ఎమ్మెల్యేలు ఎడతారంటే, ఇది ఉదాహరణకి మా మైలవరం ఉంది. మా మైలవరం చూస్తున్నారు కదా, మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్ట మొదలుపెట్టాడు. అట్లాగే వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, అట్లాగే లోకేష్ గారిని తిట్ట మొదలుపెట్టాడు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు మొన్న నేను ఉదాహరణకి మీ దాంట్లో ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాను, తర్వాత చంద్రబాబు లోకేష్ అన్నానని ఏకవచనంతో మాట్లాడాడు అని చెప్పి, అంత జగన్ గారి మీద అంత తీపి ఏంటని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఇలాంటి వాళ్ళందరూ కాకాలు పట్టే బ్యాచ్ తయారయ్యారండి. మరి నాయకులు కూడా ఏం ఆలోచిస్తున్నారో, నాయకులు ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా తెలియట్లేదు. నాయకుల పరిస్థితి ఏమైందంటే, మనం పొగిడితే చాలు, ఎంతో కొంత పార్టీకి ఫండ్ ఇస్తే చాలు, ప్రజల్లో గెలిస్తే చాలు, ఈ రెండే తప్ప మిగతా గురించి ఆలోచించలేదు అనుకుంటా. ఆలోచిస్తే ఈ పరిస్థితి ఉండదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని రూపుమాపడం కోసం ఈ మొదలుపెట్టారు ఈ ప్రజా దర్బార్లు. ప్రజా దర్బారు ఏదండి, నియోజకవర్గాల్లో అలివిగానటువంటి అప్పుడు ప్రజా దర్బారు ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి గారి లెవెల్లోనూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసేవాడు. అవి ఎప్పుడు చేసేవారు? ఎమ్మెల్యేలు మంత్రులు మిగిలిపోయి చేయలేనిటువంటి ఉంటే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి, ఇవాళ అన్నీ ముఖ్యమంత్రి గారి స్థాయిగాను లేకపోతే లోకేష్ గారి స్థాయికి అయిపోతాయా? ఈ మధ్య ఏ పరిస్థితిలో ఉన్నారంటే, మొన్న ఈ మధ్య మా ఎమ్మెల్యే ఒక R&B రోడ్లు గుంటలు బండి అని అడిగితే మేము లోకేష్ గారికి ఇచ్చామన్నాడు. అంటే లోకేష్ గారు ఏ రకంగా బదనాలు చేస్తున్నారో చూడండి. లోకేష్ గారు R&B మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు. అంటే లోకేష్ గారికి ఇచ్చామంటే ఆయన బరువు ఆయన దగ్గర అన్నీ ఉన్నట్ట శాఖలో. ఇప్పుడు కూడా మనం గమనిస్తే మొదటిసారి ప్రజా దర్బార్ పెడితే టీడీపీ కేంద్ర కార్యాలయానికి దాదాపు 4,000-5,000 మంది వచ్చారు. సో లోకేష్ గారు తీసుకున్నా, చంద్రబాబు గారు తీసుకున్న ఆ బాధ్యతని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు మొత్తం వాళ్ళే తీసుకోవాలంటే తీసుకోలేరండి. కష్టం అండి, పరిష్కారం వల్ల కాదు. వాళ్ళు తీసుకొచ్చిన అర్జీలు చదవాలంటేనే వీళ్ళకి టైం సరిపోదు, ఎవరి వల్ల కాదు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు పనిచేయకుండా
క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయకుండా భారం మొత్తం ప్రభుత్వం మీదో లేదంటే ప్రభుత్వాధినేతల మీద వేస్తే అది కూడా మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అవును. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ప్రజా దర్బారు తీరు ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో ఎలా ఉండాలి, రాష్ట్ర స్థాయిలో ఎలా ఉండాలి? అసలు ఎమ్మెల్యేల బాధ్యతలు ఏంటంటే అక్కడ పంచాయతీ బోర్డు సర్పంచ్ ఉంటాడు, మండల ప్రెసిడెంట్ ఉంటాడు, ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు. వాళ్ళు చేయంగా మనం ఏమైనా రిప్రజెంటేషన్ చేస్తాం, ఏంటంటే ప్రభుత్వంతో మాట్లాడటం, మనం చట్టాలు తయారు చేయటమే కాకుండా మనం అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి చెప్పి అవి పరిష్కరిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ పరిస్థితిలోకి వచ్చిందంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ది ఎమ్మెల్యే చేస్తారు. అక్కడ చూస్తేనే ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఒకప్పుడు మేము ఉండగా 2 నుంచి 3 గంటల దాకా ఒక ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళందరికి కూడా అపాయింట్మెంట్ ఉండేది. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు 2 to 3. ఇవాళ అసలు సెక్రటరీకే రావట్లేదు, ఒకవేళ వచ్చినా అసలు అవకాశం లేదు. ముఖ్యమంత్రులకి అవకాశాలు ఇవ్వట్లా. వీళ్ళ పని ఏంటంటే అసలు వాళ్ళకి అవగాహన కూడా లేదులేండి. అవగాహన లేకపోవడం కూడా చాలా లోపం ఉంది. ఎందుకంటే అవగాహన ఉంటే ముఖ్యమంత్రి మీద ఫైట్ చేస్తారు, మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఎవరైనా అడుగుతారు. ఇదంతా సూట్ కేసు బ్యాచ్ కదా. ఈ బ్యాచ్ ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రిని ప్రశ్నించే స్థాయి ఉండదు కదా సార్ ఎమ్మెల్యేలు? ఉండాలండి. ఉండకపోతే ఎట్లా? ఇది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా వచ్చావో అనవసరం. కానీ ప్రజల తరపున నువ్వు పోరాడాలి కదా, అంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి కదా. మరి చేయనప్పుడు నీ వల్ల కానప్పుడు ముఖ్యమంత్రినే కదా అడగాల్సిందే. ముఖ్యమంత్రిని అడగాలి, అడగలేరు. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ బాధ్యతలు ఏంటి? ఆ బాధ్యతలన్నీ విస్మరించారండి. అంటే అసలు ముఖ్యమంత్రి గారిని అడగడానికి ముందు నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, చిత్తూరు ప్రాంతం నుంచి, లేదా తిరుపతి ప్రాంతం నుంచి, అనంతపురం నుంచి, మడకశిర ఈ ప్రాంతాలన్నిటి నుంచి ప్రజలు మంగళగిరికి వచ్చారు, పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అంటే స్థానికంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా వాళ్ళ అధికారులు కానీ సరిగ్గా పనిచేస్తే ఆ ప్రభావం, ఆ ప్రెషర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుందా? ఇప్పుడు వీళ్ళందరూ కలిపి లోకేష్ గారి మీద ఫోకస్ పెట్టారండి. అందరం మేము లోకేష్ గారికి చెబుతాం అని చెబుతున్నారు. అయినప్పుడు ప్రజలు మరి కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది కదా అని రాష్ట్రం మొత్తం ఆయన దగ్గరికే కేంద్రీకృతం అవుతారు. వాళ్ళకు కూడా కాబోయే ముఖ్యమంత్రి అనేది ఒక ఆలోచన ఉంది. దీనివల్ల ఏం చేస్తారు, అందరూ లోకేష్ గారు చుట్టే చేస్తారు. అది సహజం అది. కానీ ఇది ఎవరు చేస్తున్నారు? ఎమ్మెల్యేలు. ఈ పబ్లిసిటీ చేసి మొత్తం ప్రతి ఒక్కటి మేము లోకేష్ గారికి ఇచ్చామని చెబుతున్నారుగా, ముఖ్యమంత్రి గారికి ఇచ్చామని చెబుతున్నారా? ఈ మధ్య అసెంబ్లీలో కూడా చాలామంది ఇదే మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వానికి నష్టమా? అసెంబ్లీలో మాట్లాడే మాటలు కూడా వింటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం కూడా లేదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రుల సమాధానాలు కూడా అట్లానే ఉన్నాయి. మంత్రులు ఏం చేస్తారు? అక్కడ అధికారులు ఏది ఇస్తే అది చదువుతున్నారు. అక్కడ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అసలు గ్రౌండ్ లెవెల్లో జరిగేదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి లేదు, ఎమ్మెల్యే లేదు. గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఎమ్మెల్యేలు వెళ్ళి మంత్రులు చెప్పాలిగా, లేదు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా. ఇది ఎవరు చెప్పేవాళ్ళు లేరండి. మెయిన్ ప్రాబ్లం ఇది ఇక్కడ వస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఉండా, ఎవరు అధికారంలో ఉండా, ఎమ్మెల్యేలు కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే ఆ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడతారు వీళ్ళు. అది లేనప్పుడు కష్టం కదా. దానివల్ల ఇబ్బంది ఉంది. మీరు ఇందాక కీలకమైన కామెంట్ చేశారు, సూట్ కేసు ఎమ్మెల్యేలని. అంటే ఎమ్మెల్యేలు అయిన తర్వాత సూట్ కేసులు పట్టుకొని రావటమా, లేకపోతే? లేదండి, డైరెక్ట్గా చెబుతున్నారు. మేము ఏమన్నట్టు ఇది ఎట్లా వచ్చి సూట్ కేసు ప్రజలు ఏమన్నాడు ఇదే చెబుతారు. డబ్బులు తెచ్చుకున్నానంట, సీటు అంటారు. అది ఖండితరీరు. రెండోది ప్రజల్లోకి వచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు చెప్పమని ఒక ఎమ్మెల్యేని. ఎందుకు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? గెలిచి మేము గొప్పవాళ్ళం, మాకు ఇన్ని మెజారిటీ వచ్చిందని చెబుతున్నారు. అక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటే ఈ పార్టీకి వెళ్తుంది, ఈ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీకి వెళ్తుంది. అధికారాల్లోకి వస్తుంది ఏ పార్టీ అన్నా ఉనండి. గవర్నమెంట్కి నెగిటివ్గా ఉంటే ఈ పార్టీ గెలిపిస్తున్నారు. గెలిచినప్పుడు మరి గెలవాలి కదా. నువ్వు మగవాడు అయితే, గొప్పవాడు అయితే డబ్బులు ఎందుకు మరి? డబ్బులు ఎందుకు పెట్టాలి ప్రజల్లో? అంటే అన్ని చోట్ల కూడా డబ్బు పనిచేయదు సార్. డబ్బులు పనిచేస్తే 2019 రిజల్ట్ ఒకలాగా ఉండేది, 2024 రిజల్ట్. డబ్బులు పనిచేయవండి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సీట్లు ఇచ్చేది. గెలిచిన తర్వాత మేము డబ్బులతో గెలిచామని అహంభావంతో
ప్రజలకు పనిచేయట్లేదు ఉద్దేశంతో చెబుతున్నది. పార్టీ మీద డబ్బులు పనిచేయవు అన్ని చోట్ల, కొన్ని చోట్ల పనిచేస్తాయి డబ్బులు. అవును. ఇప్పుడు చచ్చిపోయిన శవాన్ని బతికించమని డబ్బులు ఉంటే బతికించలేరు, పనిచేయదు. కొంతమట్టిగా ఉపయోగం డబ్బు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర డబ్బు ఉంది, మేము దేనికైనా సమర్థులం, అహంభావం ఎక్కువ. ఈ డబ్బు ఉన్న వాళ్ళు రావటం ఈ సమాజానికి ఫస్ట్ పట్టిస్తున్నారు. రాజకీయాల్లో చదువు లేదు, సంస్కారం లేదు, రెండు ఉండవు. సంస్కారం లేకుండా ఎవరు ఇస్తున్నారు రాజకీయాల్లో. దానివల్ల ఇప్పుడు చదువు లేకపోయినా సంస్కారం ఉండ కొంతమట్టుకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు రాజ్యసభలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, ఎవరిని పెడుతున్నారండి? కాదు, మేధావులను పెట్టాలి కదా. ఏలు ముద్రలో వాళ్ళని తీసుకెళ్ళి పెడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఏ చట్టాన్ని వాళ్ళు తయారు ఇప్పుడు అసెంబ్లీ అంటే ప్రజల నుంచి వచ్చేవాడు అసెంబ్లీకి వెళ్తారు. వాళ్ళకి చదువు లేకపోయినా సంస్కారం ఉంటుంది. సంస్కారంతో కూడా అధికారులు ఒకవేళ చట్టాలు తయారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక 80% చదువుకున్న వాళ్ళు, ఒక 20% కొంతమందిని ఇచ్చారు, కొద్ది సంస్కారం ఉన్నటువంటి వాళ్ళని పబ్లిక్లో. వాళ్ళందరూ కలిసి ఒక పద్ధతిగా నడిపేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమైందంటే చదువు ఉంటుందో కానీ సంస్కారం ఉంటుందా. ఈ చట్టాలు ఏం వాళ్ళకి అనుకూలంగా తయారు చేసేటట్టు తయారు చేయించుకుంటారు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళంతా వస్తున్నారు కదండి. ఈ చట్టాలన్నీ వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకొని వాళ్ళ సమాజంలో వాళ్ళు అందరినీ పేదవాడిని ఒక బిస్కెట్లు వేసినట్టు ఈ సంక్షేమ కార్యక్రమాల పేరుతో నడుపుతున్నారు. ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం. ఇది వీళ్ళు చేసే చట్టాలు అసలు ఏం జరుగుతున్నాయి పైన, మరి ఎక్కువ సరి చేయాలి వీటిని చట్టాలని వీళ్ళకా తెలీదు. మేధావులు దాని మీద స్టడీ చేయాలి. చట్టాన్ని తయారు చేసేటప్పుడు కౌన్సిల్లో కానివ్వండి, అక్కడ రాజ్యసభలో కానివ్వండి, వాటిని సరిదిద్దాలి. ఆ పరిస్థితి లేదండి. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చట్టాలు ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టాలు దేనికి ఉపయోగపడతాయో, వాళ్ళు యాంటీ వాళ్ళ మీద ఉపయోగిస్తారు కొన్ని చట్టాలు, వాళ్ళకి అనుకూలంగా కొన్ని చట్టాలు, ఈ డబ్బులు ఉన్నట్టు వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ప్రజల మాట్లాడలేరు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓటేయటమే. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేదాకా ఈ పరిస్థితి తప్పదు. వస్తుంది అనుకుంటాం మేమైతే. ప్రజల్లో త్వరలోనే తిరుగుబాటు వస్తుంది. ఈ రకంగా మనం ఓవర్ నైట్ పార్టీలు మారటం, ఓవర్ నైట్ డబ్బులు సంచులతో వచ్చి సీట్లు కొనుక్కోవటం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత, ఈ బ్యాచ్ అంతా చూసిన తర్వాత ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చేసిందండి. త్వరలోనే వీళ్ళకి మామా చెబుతారు, ఏం కంగారు అవసరం నాయకులకి కానివ్వండి, ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీకి కూడా మామా చెబుతారు ప్రజలు. మొన్న చంద్రబాబు గారు క్యాబినెట్ సమావేశంలో ఉంటే ఆఫ్ ది రికార్డ్ అంశాలు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశారని. ఈరోజు ఒక్కొక్కరికి 50,000 మెజార్టీ వచ్చిందని అహంభావం ప్రదర్శిస్తున్నారు. 10,000 ఓట్లు కూడా రావు మీకు, పార్టీని డ్యామేజ్ చేస్తే, పార్టీ విధానాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని. ఆ ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవచ్చు కదా. అది వాస్తవేనండి. పార్టీని కాదని బయటకు వస్తే ఓట్లు పడతాయి అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఓటు పడదండి. ఎందుకంటే ప్రజలకు ఒక పార్టీ, కులం, మతం ఎక్కిచ్చేశారు ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చాక. ఇక డివైడ్ చేసేసారు ప్రజల్ని, మధ్యలో ఆనకట్ట వేస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని. జాతీయ పార్టీలు కూడా మోనోపోలీగానే ఉంటాయి. అదే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం చేశారంటే వాళ్ళు న్యూట్రల్ కొంతమంది చూస్తూ ఉన్నారు. ఆ రోజు పరిస్థితిని బట్టి వాళ్ళు ఓటేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీ లేదు కాబట్టి ఓటేరు వీళ్ళకి ఎట్టాకు. మరి ఎక్కడి నుంచి వస్తుందండి ఓటింగ్ వీళ్ళకి? ఆయన చెప్పింది వాస్తవే కదా, కరెక్టే అది. కానీ వీళ్ళు మరి సూట్ కేసులు ఉన్నాయిగా, డబ్బు ఇచ్చి తెచ్చుకున్న ధైర్యం వీళ్ళకి ఉందిగా. మీకు డబ్బు అవసరం, మీరు సీట్లు ఇస్తారు. ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆ ముందు అరికట్టాల్సింది వాళ్ళు కదా. ఈ సూట్ కేసు బ్యాచ్ని, మన పొగిడే బ్యాచ్ని, అపోజిషన్ తిట్టే బ్యాచ్ని వీళ్ళని కట్ చేయమనండి అసలు ఈ రాజకీయ పార్టీలని. ఈ మూడు వీళ్ళు కట్ చేయరు కదా. వీళ్ళని పొగడాలి, ఎదుటోడిని తిట్టాలి, సూట్ కేసులు కావాలి. ఈ మూడు ఉంటే నాయకులు ఇవ్వాలి. అంటే పార్టీలు ఏం ఆలోచిస్తాయి అంటే గెలుపు గుర్రాలు అనే కాన్సెప్టే ఆలోచిస్తాయి. అంటే ప్రజలు ఏం చేయాలండి? గెలుపు గుర్రాలు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఎవరో ఒకరు గెలుస్తారు. ఇద్దరు నిలబడుతున్నారు సార్, 2 పార్టీలు నిలబడుతుంది. ఏదో పార్టీ గెలుస్తుందిగా. మంచోళ్ళకి ఇస్తే అన్ని పార్టీల్లో ఇద్దరిలో ఒకరు గెలుస్తారుగా. మీరు చెప్పేది అందరూ రాజకీయ పార్టీలన్నీ కూడా మంచి వాళ్ళకి ఇవ్వాలండి. మంచి వాళ్ళకి సీట్లు ఇవ్వండి. డబ్బే ఎందుకు? ప్రజలేం అడగరు. ప్రజలు బలవంతాన్ని తీసుకెళ్ళి మీరు డబ్బు ఇస్తున్నారు. ఇంటింటికి సారా పథకం మీరే.
ఇంటింటికి డబ్బు పథకం మీదే. తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఈవెంట్లు పెట్టి మొట్టమొదటి నుంచి ఓట్లు అడుక్కునే పద్ధతి మీదే. ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఏం చేయరు. మీరు ఏం చేయొద్దు, మేము పెడతాము, మీరు కూర్చోండి, మేము చెప్పేది వినండి, జనతాబాదులు కొట్టండి అని చెబుతున్నారు. నాయకులు కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ పరిస్థితులు అట్లా తయారైంది. మరి అయినప్పుడు ఏమవుతుందండి? అందుకే తిరుగుబాటు వస్తుందండి, ప్రజల్లో రావాలనేదే నా కోరిక. నేను పోరాడి కూడా అదే మొట్టమొదటి నుంచి కూడా. మొట్టమొదటి నుంచి నేను ఏం చెబుతానంటే, ఈ ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. చదువుకున్నటువంటి విజ్ఞులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు ఎక్కే రోజు వస్తుంది. అందరూ ఆలోచిస్తున్నారు చాలా ఇవాళ. ఎందుకంటే సమాజం పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని మాట్లాడతారు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మాట్లాడితే ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఇప్పుడు అధికార పార్టీ కానివ్వండి, అనధికార పార్టీ కానివ్వండి, వేరే పార్టీలు అయ్యి ఉన్నా సరే ఎవరు అవసరాల కోసం వాళ్ళు వచ్చి మాట్లాడటం తప్ప ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ఎవరున్నారు? అసలు మన రాజ్యాంగం ఏంటి? మనం ఎందుకు ఈ ప్రభుత్వాలు పెట్టుకున్నాం? మనం ఎందుకు ఓటేస్తున్నాం? ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రజలకు తెలియదండి. ఈ ప్రజలు తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. మన డబ్బుతోనే వీళ్ళు ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి, మన డబ్బే మనకి ఇచ్చి మనకు మీటింగులు చెబుతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోతుంది. అదైతే వాస్తవమే సార్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండే సీఎం వరకు ఎవరైనా ప్రజల సొమ్ముతోనే తిరగటం కానీ, ఖర్చు పెట్టడం కానీ ఏదైనా ప్రజల సొమ్మే. ఇవన్నీ ప్రజల సొమ్మే. ప్రజలకు తెలిసిపోయిందండి. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు త్వరలో రోడ్డు ఎక్కుతారు, వీళ్ళందరూ గొడ్లిప్పి తీసుకొడతారు. మీకు ఏం డౌట్ అసలు? అది త్వరలోనే ఉందని మాత్రం నాకు నమ్మకం. మీరు ఏ రాజకీయ పార్టీతో ఉన్నారు సార్ ఇప్పుడు? నేనైతే ఏ రాజకీయ పార్టీతో లేదు సార్. నాకు రాజకీయ ఇంట్రెస్ట్ కూడా లేదు. పోటీ చేయాలి. నాకైతే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ఆలోచన కలగజేసి ప్రజలు మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్నాను. నేను ఏమున్నాయి మంచి నాయకులు రావాలి. చెప్పిన 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటే మద్యం కుంభకోణం దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అది అవినీతి పార్టీ లాగా ముద్రపడిపోయింది. పోనీ టీడీపీ గురించి చెప్దామంటే టీడీపీ సరే అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తూ ఉంటుంది. దాని వెనక మళ్ళీ ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తారు. వైసీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు గారు ఎక్కడి నుంచి కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటిపుచ్చుకొని వచ్చిన ఆయనే కదా. ఆయన అక్కడ నచ్చగా టీడీపీలోకి వచ్చేసింది. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకే కదా ఆయన వచ్చి ఇంప్లిమెంట్ చేసేది అదే కదా. ఏం చేస్తారు? టీడీపీ ప్రత్యేక ఎజెండా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పద్ధతి వేరు సార్. ఎన్టీ రామారావు గారి పాలసీ అని ఈరోజు పాలసీ కరెక్టే ఒకటేనా? ఉందా, నడుస్తుందా తెలుగుదేశం? అదే సిద్ధాంతం అనేగా చెప్పి అదే సిద్ధాంతం నడవట్లా. అవసరమైన రోజు ఎన్టీ రామారావు గారు కనపడతారు, ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు కనపడతాయి. ప్రజల్లో వ్యతిరేకం వస్తుంది అనుకుంటే ఎన్టీ రామారావు గారు కనపడతారు. ఎన్టీ రామారావు గారు కనపడరు అక్కడ. ఇప్పుడు మనం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్టీ రామారావు గారు లెక్కర్ ఎత్తేసాడండి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు పోయినప్పుడు ఏం చేసాం, మనం లెక్క తీసుకొచ్చాక చీఫ్ లెక్కర్ అని. అదేమంటే డబ్బులు లేవు అన్నారు. సమాజానికి డబ్బులు అంటే ప్రజలకు తాగబోపించి తెచ్చుకునే డబ్బులు తప్ప ఆ రోజే మనకు అంటే అది కొంచెం డిఫరెంట్ మ్యాటర్ సార్. మీకు తెలిసే ఉంటుంది, మీరు సీనియర్ రాజకీయవేత్త కాబట్టి. డబ్బులు అనేది ఒక అంశం కాదు, కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. ఎందుకంటే చాలామంది అక్రమ మద్యం కానీ లేకపోతే కొంతమంది మద్యం ప్రియులు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళి సార్ అలవాటు పడి ఉన్నారు. అలవాటు నుంచి బయటికి రాలేరు. బయటికి రానప్పుడు మీరు అందరూ కూర్చొని కేంద్రం నుంచి, ఇప్పుడు గుజరాత్ ఉంది, లేదు. ఎందుకు లేదు? వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఎవరో తాగేవాళ్ళని బయటికి వెళ్ళి తాగుతారు. ఇవాళ వ్యక్తిగత మొత్తం తాగుతున్నారు కదా. పిల్లలను కూడా అలవాటు చేస్తున్నాంగా. నేను చెప్పేది అది. ఒక ఇన్కమ్ మనకు ఏం చెబుతున్నాం దీనికి? మన ప్రభుత్వాలే దీని మీద నడుస్తున్న పరిస్థితి తీసుకొచ్చాం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక అవినీతి అక్రమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఎన్టీ రామారావు గారు పాలసీ ఏంటి? ఎన్టీ రామారావు గారు పాలసీ ఏంటంటే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు? ఆ సంస్కరణలు ఒకసారి తీసుకోండి. మాడలేక వ్యవస్థ తీసుకున్నా, ఇవన్నీ వాళ్ళ కర్ణమునుసుల వ్యవస్థ తీసుకున్నా, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడి ఎన్ని చేశారండి? మహిళలకు సమాన హక్కు తీసుకొచ్చిన యూనివర్సిటీలు, మహిళా యూనివర్సిటీలు కానీ ఎన్ని చేశారండి ఎన్టీ రామారావు గారు? మన కొత్త సంస్కరణలు వేయండి అసలు. ఇప్పుడు కాలాన్ని బట్టి మన సంస్కరణలు తీసుకురావాలి కదండి. సరే, చంద్రబాబు గారు కష్టపడుతున్నారని చెప్తున్నాం, ఓకే, నేను కూడా ఏకేపిస్తాను. కష్టపడ్డట్టు మీకు పరిశ్రమ దాని మీద ఇన్కమ్ కూడా రావాలి.
ఇన్కమ్ అంటే తీసుకొచ్చి సమస్య ఏంటంటే ప్రభుత్వం ఉమ్, ఇన్కమ్ పెంచి మీరు అదేమంటే ఎందుకు ఓడిపోతున్నారు వేరే వాళ్ళు వస్తున్నారు, ఎందుకు ఓడిపోతున్నాడు, ఎందుకు వస్తున్నారు వాళ్ళు, అది ఎందుకు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టరు అక్కడ, ఎందుకు అర్థం చేసుకోరు? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వల్లే, ఆ? క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వల్లే. మీరు పెట్టుకున్న క్యాండిడేట్ల వలన అవును. అది ఆయన మార్చుకోవాలి కదా, ఆయన తప్పే కదా ఉమ్, అది చెప్పండి. ఉమ్, మీరు ఎంతసేపుడికి ఎదుటి పార్టీ రండి అట్ట. నేనేమంటానంటే మీరు చేసే తప్పులు పెట్టుకొని ఎదుటి పెట్టి ఎంతకాలం బతుకుతారు? అంటే ఎవరైనా ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలకి టికెట్ మీ తప్పులను మీరు సరి చేసుకోండి. బోత్ పార్టీస్ చుట్టూ దొంగలను పెట్టుకొని దోపిడీదారులను పెట్టుకొని మేము కష్టపడుతున్నాం ఓడిపోయిందంటే మీరు తెచ్చి పెట్టుకున్నాం దొంగలని దోపిడీదారులని. దాంట్లో వాటాలు మనకు పార్టీ బతకాలంటే డబ్బులు కావాలంటారు, మనమే సపోర్ట్ చేస్తాం. ఎందుకు సార్ నిజంగా అయితే పార్టీ ఫండ్ కార్యకర్తల రూపంలో వచ్చేస్తుంది కదా? ఎందుకు సార్ పార్టీ కార్యకర్తలు పోషించుకుంటారండి. అవును. మీరు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు కూడా మా పరిస్థితి ఏంటని అంటున్నారు. ఇప్పుడు మీరు రోజుకు ఒక డబ్బులు ఉన్నవాడిని పట్టుకొస్తుంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కష్టపడి పార్టీ పనిచేసేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఒక నాయకుడు వస్తున్నాడంటే ఆయనకి దండ వేయాలంటే ఒక మనిషి ముందు తీసుకెళ్ళి ఒక దండ, ఒక శాలువ ఒక ఇంట్లో పెడతారు. ఆ దండ వేసి శాలువ కప్పుతారు. ఇంకా పెట్టాలంటే ఆ ఇంట్లో టిఫిన్లు కాఫీలు ఇవ్వాలంటే అవి కూడా తీసుకెళ్ళి ఇంట్లో వెళ్తున్నప్పుడు అయితే ఆ టిఫిన్లు కూడా తీసుకెళ్ళి ముందే ఒక వ్యాన్ వెళ్తుంది అనమాట. అట్లాగే బ్యాండ్ వాళ్ళని తీసుకెళ్ళి ముందు పెట్టుకుంటారు. ఎందుకండి ఇవన్నీ ఈ వేషాలన్నీ ఎందుకండి? ప్రజలు ఎట్లా ఉండాలి? మన ప్రజలు ఆహ్వానిస్తారు. మా నాయకుడు వస్తున్నాడంటే ఆ గౌరవం ఉండాలి. వాళ్ళే టీ కాఫీ ఇవ్వాలి. గతంలో ఉండేది అది. గతంలో ఉండేది. అవన్నీ ఎందుకు రూపు మార్పారు? ఎన్టీ రామారావు గారి దాకా ఉన్నాయి కదా. మీరు ఇంటింటికి సారా పథకాలు ఈ డబ్బు పథకాలు పెట్టగా తర్వాత కులాలు మతాలు ఎడగొట్టారు కదా. మళ్ళీ వాళ్ళని కాకా పడుతున్నారు కదా. ఒకళ్ళు ఏ రకంగా కాకాలు పడుతున్నారు చెప్పండి. ఒక కులంతో నడుస్తుందండి ఈ వ్యవస్థలో. నలుగురు కలిసి ఉంటేనే కదా. మీకు ఎందుకు ఈ కులాలు ఎందుకు వస్తున్నాయండి? అసలు ఏ కులం అయినా సమాజాన్ని నడపగలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. మనం సమాజంలో 10 మందికి మేలు జరిగే వ్యక్తిని ఎన్నుకోవాలి. ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. మీరు ఆ పరిస్థితి తీసుకురావట్లేదు కదా. అది ఆ పరిస్థితిలో ఎన్నుకుంటే వీళ్ళు ఎవరు పనికిరారు. మంచి మంచి గొప్ప నాయకులు వస్తారు. ఇప్పుడు వెనకటి తీసుకుంటే ఒక విజయభాస్కర్ రెడ్డి గారి పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీ అని విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక ఏళ్ళెత్తి చూపించగలరా? నేను ఇదని చెప్పగలరా? ఒక ఎన్టీఆర్ని చెప్పగలరా? అంటే నాయకులు ఉన్నారు, అలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు రానివరుగా. వాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఈ కులాలు మతాలు డబ్బులు కావాలి, ముందు కావాలి. సార్ ఇప్పుడైనా ప్రజా దర్బార్ పేరుతో ప్రభుత్వం అయితే ఒక ముందడుగు వేసింది, అంటే ప్రజలకి మంచి చేయాలని. ఈ పరిపాలన ఇంకా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయి వరకు వెళ్ళాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏం అవసరం లేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయమనండి. ప్రజలకు ఎమ్మెల్యేకి సరైన రెస్పాన్స్ ఉండమనండి, బాధ్యతగా వ్యవహరించమనండి, పారదర్శకంగా ఉండమనండి, ఎమ్మెల్యేలని నిజాయితీకి పనిచేయమనండి. ఏ పార్టీలో అయినా సరే ప్రజలు మీరు ఎక్కడికి రారండి. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే పని అయ్యేటట్టు ఉండాలండి. ఒకవేళ ఎమ్మెల్యే లేడు, అసలు అది ఏళ్ళతో పని లేదండి. అసలు ఆఫీస్కి వెళ్తే అధికారులు పనిచేయాలిగా. వాళ్ళు పని చేయట్లేదు, చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు ఆ కులం ఈ కులం మీరు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పేరు మీద చెప్పేస్తారు. వాళ్ళు మొత్తం ఎమ్మెల్యేలు కావాలని పెట్టుకుంటున్నారు. పేరు చెప్పడం కాదు, ఎమ్మెల్యేలే కావాలని. ఒక ఎస్ఐ కావాలంటే ఇది కావాలి. వాళ్ళ సొంత మనుషులు ఎవరో వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పోస్టింగ్ కూడా డబ్బులే, చేతులు మారుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలి కదా. ఎమ్మెల్యేలకు తెలియకుండా జరిగిన ఎమ్మెల్యే కంట్రోల్ చేయాలి కదా. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారి మనుషులు వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతులతో ఉండాలని తెచ్చుకుంటారు. మరి నష్టం జరిగింది కదా పార్టీకి. ఈ గమనించిన పార్టీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఎందుకు మన దాకా వస్తున్నారు వీళ్ళు, మన ఆఫీస్ దాకా కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారు అంటే పార్టీ తరపు నుంచో లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి సెక్రటరియట్కి వస్తున్నారు అంటే మీకు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని, ఎక్కడ తప్పు జరుగుతుందని అది రూపుమాపడం. ఇవన్నీ జనాన్ని ఏదో రూపుమాపడానికి చెప్పడం తప్ప, ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే ఏమి లేదు సార్. నిజమైనటువంటి
ప్రజలకు న్యాయం జరగాలి అంటే అక్కడ ఉన్న అధికారులు కరెక్ట్గా ఉండాలి. ఆఫీస్కి వెళ్తే సరైన సమాధానం చెప్పి ఎస్ ఆర్ నో అయిద్దా అవుదా వాళ్ళకి చెప్పాలి. అవదన్నప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధులు చూసుకోవాలి. పార్టీ కూడా ఆదేశించింది. అంటే దీంట్లో జనసేన వాళ్ళు ఫాలో అవుతున్నారో లేదో కానీ ప్రతి టీడీపీ ఎమ్మెల్యే శుక్రవారం కానీ ఏదో వాళ్ళకి వీలైన రోజు ఏదైనా ఒక రోజు వారంలో ప్రజా దర్బార్ పెట్టాలి నియోజకవర్గ పరిధిలో అని. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా కొంచెం పెడితే ప్రజా దర్బార్ అంత ముందు ఉండేదండి. ప్రజల వద్దకు పాలన ఎన్టీ రామారావు గారు పెట్టారు సార్. ప్రజల వద్దకు పాలన చంద్రబాబు గారు పెట్టింది. దాని ముందు ఎన్టీఆర్ గారు కూడా పెట్టారు. జిల్లా డిస్టిక్ లెవెల్లో కూడా వైజాగ్లో పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడేసింది. ఎన్టీ రామారావు గారు పెట్టారండి అవన్నీ. అసలు ఒక లాండ్ ఆర్డర్ కానివ్వండి ఆయన తీసుకొచ్చి మామూలు విషయాలు కాదండి సంస్కారాలు. అవన్నీ మర్చిపోయారులేండి. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. ఏదో మాలాంటి వాళ్ళం 10 మంది 20 మంది ఉంటే చెప్పుకోవడం తప్ప ఇప్పుడు అంతా ఈ కొత్తవి వస్తాయి కదా ఇవే చెప్పుకుంటారు అనుకోండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే జరిగింది. ఇవాళ ఎట్లా ఉందంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ రకంగా ఉందంటే కారణం ఎన్టీ రామారావు గారు. మీకు తెలిసో తెలియదు, మా చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎప్పుడు కర్ఫ్యూ. ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా ఎన్టీ రామారావు గారు వచ్చినది ఉక్కుపాదం పెట్టాడు. పాత బస్తీ మీద పాత బస్తీ ఏంటి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా హెచ్చలు ఇవన్నీ కూడా ఈవెన్ రాయలసీమ కానివ్వండి వరంగల్ కానివ్వండి వాళ్ళ కృష్ణా కానీ అన్నీ ఉక్కుపాదం పెట్టని చేసాడు. అక్కడి నుంచి లాండ్ ఆర్డర్ వచ్చింది, స్టార్ట్ అయింది. ఆటోమేటిక్ తెలియగలవాడు అందరూ వాళ్ళకి అవకాశాలను బట్టి హైదరాబాద్ చేరారు. బడ్డీ కూడా దగ్గర నుంచి అన్నీ పెట్టుకున్నారు. ఎప్పుడు ఏంటి లాండ్ ఆర్డర్ బాగుంటేనే వస్తారు. ఇవాళ పరిశ్రమలు వచ్చినా ఇవి వచ్చినా కూడా లాండ్ ఆర్డరే. దానికి మూలం ఎవరు ఎన్టీఆర్ఏ కదా. ఆ తర్వాతే చంద్రబాబు గారు అయినా మిగతా వాళ్ళు వచ్చి చేశారు, దాన్ని కంటిన్యూ చేసుకెళ్ళారు. ఆ బేస్ ఎవరు చెప్పరు, ఎన్టీఆర్ అండి. అది మెయిన్ బేస్ అది. అట్లాంటి లీడర్స్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడు న్యాయం జరిగింది. నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎట్లా బ్రతకాలో, ప్రజలు ఏం చేయాలో, నాయకులు ఏం చేయాలో, అధికారులు ఏం చేయాలో నడుస్తారు. అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉండదండి. అట్లాంటి నాయకులు రావాల్సిందే. ఈలోపు ఇవన్నీ ఇట్లా జరుగుతూనే ఉంటాయి. ఇక మీరు చెప్పినట్టు ఉండాలి. గ్రామస్థాయిలో అధికారులు ఇచ్చి పెట్టాలి కదా. ఇప్పుడు ప్రజల వద్దకు పాలన పెట్టారు, మొత్తం తీసుకునేవాళ్ళు. జన్మభూమి అనే తర్వాత జన్మభూమి పెట్టారు, దాన్ని మార్చి 15 రోజుల్లో రిజల్ట్ ఇస్తామని చెప్పేవాళ్ళు. 3 నెలలకు ఒకసారి పెట్టేవాళ్ళు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెట్టారు అది. కానీ అధికారులు ఎవరు అది 4 పెట్టి 4 చేసి ఒకటి ఆ 4 ఇది చేస్తారు. ఏ ప్రభుత్వంలో అయినా అధికారుల చిత్తశుద్ధి ఉంటేనే ప్రయోజనాలు వస్తాయి సార్, ఫలితాలు వస్తాయి. అది కరెక్ట్. అధికారులు చేయాలి కదా, చేపించాలి కదా. మీరే కులాలు మతాలన్నీ వాళ్ళ ట్రాన్స్ఫర్లు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే మీరు ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేటు ఈ సంస్కారం లేని నాయకులను పట్టుకొచ్చారో వీళ్ళు నాయకుల చుట్టూ తిరుగుతారు. వీళ్ళు ఓటాలు వేసుకుంటున్నారు. మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజల డబ్బేగా. ప్రజలను కాపాడాల్సింది ఎవరండి? ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, పాలనా యంత్రాంగం, ఈ రెండు పిల్లర్సే కదా. 4 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి జ్యుడిషియల్, మీడియా, ఈ 2. అసలు వీళ్ళిద్దరే తప్పులు చేస్తుంటే ఈ సమాజాన్ని కాపాడేది ఎవరు? ఇక జ్యుడిషియల్, మీడియా కాపాడాలి. మీడియా పాత్ర కన్నా జ్యుడిషియల్ పాత్ర ఎక్కువైపోతుంది భవిష్యత్తులో. రావాలండి. వాళ్ళు న్యాయపరంగా ఎప్పుడైతే వస్తుందో అందరూ మీడియా కూడా ప్రజలకు చైతన్యవంతం చేయాలి, ప్రజలకు తెలియజేయాలి, చట్టాల గురించి తెలియజేయాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటో తెలియజేయాలి. ఇవన్నీ తెలియజేసినప్పుడు ఆటోమేటిక్ ప్రజలు చైతన్యవంతులు అవుతారు, తిరుగుబాటు వస్తుంది. ఈ నాయకులు లేకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగం, పాలనా యంత్రాంగం ఇట్లాంటి తప్పులు చేయరు. ఇవాళ ఈ 2 తప్పుల వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని పెడితే ఉపయోగం ఏంటి? వీటన్నిటి మీద కూడా రావాలి సార్. మేము కోరేది ఒకటే, ప్రజలను చైతన్యవంతం చేయండి. ఓ పక్కన మీడియా కానీ మీరు చేస్తే, ఒక జ్యుడిషియల్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంటే, ఇట్లాంటి తప్పుడు రాజకీయ నాయకులు తప్పుడు పనులు చేసే వాళ్ళని సుమోటో కింద జ్యుడిషియల్ కనుక తీసుకొని మీరు ఇవన్నీ ఎత్తి సమాజాన్ని చూపిస్తే సుమోటో కింద వాళ్ళు తీసుకొని ఎప్పుడైతే అరికడతారో అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. సో మొత్తంగా ప్రజా దర్బార్ కాన్సెప్ట్ చాలా మంచిది, కానీ క్షేత్రస్థాయిలో అమలు జరిగినప్పుడు అది ప్రజలకి ప్రయోజనాలు చేకూరుస్తుంది, ఫలితాలు ఇస్తుంది. అంతేగాని సూట్ కేసు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, అంటే సూట్ కేసు ఎమ్మెల్యేలు అనే పదం నేను వాడకూడదు, కానీ జస్ట్ రమేష్ గారు చెప్పినట్లుగా
ఎమ్మెల్యే సీట్లు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి నుంచి నిజమైన స్వచ్ఛమైన నాయకులు ప్రజా జీవితంలోకి, ప్రజా పరిపాలనలోకి వచ్చినప్పుడే ప్రజా దర్బార్ ఫలితాలు క్షేత్రస్థాయికి అందుతాయనేది మాజీ ఎమ్మెల్యే జస్టిస్ రమేష్ గారు చెప్తున్నారు.